హాయ్ ఫ్రెండ్స్, చూసినా మేమైతే పుచ్చకాయ కట్ చేసినాం. పుచ్చకాయ పొడి అయితే పెట్టుకుంటున్నాం. నేను మా చిన్నోడైతే రూల్స్ ఏంటంటే చేతితో తినొద్దు, ఎంతసేపు ఉన్నా చెంచాతో తినాలి. గెలిచిన వాళ్ళకి మాత్రం 50 రూపీస్ ఛాలెంజ్ ఈరోజు అయితే. ఓకేనా? నేను మా చిన్నోడైతే పోటీ పెట్టుకుంటున్నాం. 1 2 3. ముందుకు రా. గెలిస్తే ఏం చేసావురా 50 రూపీస్ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కంటే పార్టీ ఇస్తాడంట మావాడు. ఈ ఛాలెంజ్ అయితే నేనే గెలుస్తాను, అంటే తక్కువ అయిపోతుందండి. దాన్నే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. చూద్దాం. ఇతరులు కూడా అట్లా ఇంట్లో ఊంచున్నాను నమ్మలే. మనీ నీకు పుచ్చకాయ అంటే ఇష్టమా? మనీ నీకు పుచ్చకాయ అంటే ఇష్టమా? గెలుస్తామని నమ్మకం ఉందా? పుచ్చకాయ అంటే నిజంగా ఇష్టమా నీకు? ఇష్టమే. ఇంకా ఫాస్ట్ వెళ్తున్నావా? ఎండాకాలంలో మనం ఎక్కువ తినే పండు పుచ్చకాయ కాబట్టి మా సైడ్ అయితే పుచ్చకాయ అంటారు, వేరే సైడ్లో కర్బూజకాయ అంటారు. కానీ మీ సైడ్ ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి. మా ఇంట్లో తిండిపోతాడు అంటే ఎవరంటే మా మనియాడే. ఏదున్నా తినేది ఏమన్నా చేస్తే నిద్ర కూడా పోడాడు. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చీటింగ్ చేసి గెలిచినట్టారా? ఏం లే, నేను చీటింగ్ చేయలే. న్యాయం కాడాలి, న్యాయంగా గెలవాలి నాయన. నా అయితే ఇంకా 3 ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడప్పుడు ఇలా తిన్నారా? బ్రెడ్ మొత్తం క్లీన్గా చేయాలి. అట్లా చదువు కట్టరావు. ప్లేట్ క్లీన్ చేయాలంటే కడక రావాలంట. వస్తుందా? నా అయితే అయిపోతున్నా ఫ్రెండ్స్. నాయి కూడా అయిపోతుంది. చూపించండి. నాది ఇంకొకటే ఉంది ఫ్రెండ్స్. మరి నిజంగా గెలుస్తావా? అయిపోయింది. 50 రూపాయలు అడిగా పెట్టుకో. ఖచ్చితంగా ఇవ్వాలా? ఇయ్యాక నేను ఇస్తాను చెప్పినా? ఇట్లా చెప్పిన ఒప్పుకోండి. మనీ అయితే ఇంకా ఇన్నునే. మనీ ఆడైతే కథం చేసిండు మా చిన్నోడైతే. ఓకేనా? మా మనీగాడే గెలిచిండు. నేను 50 రూపాయలు బ్యాక్ ఇవ్వడానికి. ఇప్పుడే ఇవ్వాలా తర్వాత ఇవ్వాలా? ఇప్పుడే మిట్టికి తర్వాత ఇవ్వాలి.